సామాన్ అందుకోరా. ఇగో సొంటి సొంటి చామంతి ముద్దాడుకున్నాయిలే. ఓహో కౌన్సి పెట్టలు చూడు ఎలా ఉన్నాయో, బాగున్నాయి. బాగా క్లీన్ చేసి పెట్టించాం. అయితే ఇందులో ఏంటంటే ఇగో పసుపు, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, ఇగో శనగపిండి, ఉప్పేస్తాను, కార్న్ఫ్లోర్, ఎండుమిర్చి పేస్ట్. ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతి కౌజు పిట్టకి బాగా అద్దాలి. అద్దడమే కాదు, శబ్దాలు కూడా. నాలుగు ఇడ్లీ సరిపోలా? ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లు పెట్టిన చోట ఆల్రెడీ నేను కళాయిలో నూనె వేసి ఉంచా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ పొయ్యి మీద పెట్టి నీ ఫ్రెండ్ అని రమ్మను. మా ఫ్రెండ్ నా ఎందుకు వస్తాడు ముందు రోజులు ఏమైతే అది పెడతాను, మా చేతులు కాలేదు కదా. బయట అలా చెప్పొచ్చు కదరా. నేను తీసుకెళ్ళి ఖాళీ అయిపోయినా అక్కడ పెడతాను, కావాలంటే ఆ మూగు నేనే తెస్తాను. ఇక్కడ పొయ్యి ఆర్పేస్తాను. ఎందుకు? అయిపోయింది అది. ఇప్పుడు ఈ నూనెలో వీటిని ఫ్రై చేస్తాం. నూనె బాగా వేడైంది కాబట్టి ఇదిగో ఈ కౌజు పెట్టలకి నువ్వు బాగా మసాలా దట్టించావు కాబట్టి ఒక్కొక్కటి కారం తయారు చేయాలి. ఇదిగో సొంటి, ఇదిగో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అంచూరు అంటే ఎండి మామిడి పొడి, నల్ల ఉప్పు. నల్ల ఉప్పా? ఆ తర్వాత ఏంటంటే అబ్బాయి శుభ్రంగా మిశ్రమంగా తయారు చేయాలి. ఉండేది పట్టుకెళ్ళేద్దాం, వై షేప్ లో ఉంటది కదా. ఉంటది ఎలాగా, అది ఎలా పట్టుకుని ఇక్కడ రాయి ఏదో ఒక ఉండ్రాయి పెడతాడు, పెట్టి సరిగ్గా నీ నొసల మీద కొడతాడు, పట్ని బాబాయ్ బాబాయ్ అంటావు. ఈ యాక్టింగ్ ఎక్కడ చూసి ఆగి చెప్తే నాకు బుజ్జిగాడు మేడించి అనే సినిమాలు ఉంటది. అయ్యి బాబో చంపేడు బాబో చంపేడు బాబు అని పదే ఉంటుంది బాబు. అందులో పదే చేస్తాడు ఆయన, ఇరగొట్టేస్తాడు. ఏంటి అసలు అది ఏంటది అసలు? అన్న చెల్లిద్దరు పని వేసుకుంటారు. ఏమని? ఈ పాలోడిని ఎలాగైనా సరే మనం నువ్వు కొట్టాలి అంటారు. కొడతాను అని వీడేమో అమ్మని కమ్మని దెబ్బ ఎంత గమ్మగా ఉంది, అయ్యో బాబు చంపేడు బాబు. అదిరిపోయింది అసలు అంటదే. కాశీని ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందిరా? సేమ్ ఆయన కూడా నీలాగా ఉంటాడు అనమాట, యాజ్ తీసు. సేమ్ నువ్వు ఇలా ఉండేది దెబ్బ తగలి కానీ అయ్యి బాబు అన్నా కదా, సేమ్ ఆయన కూడా అది అంటాడు, అమ్మని అమ్మని దెబ్బ. అబ్బాయి చెట్టుపడమంటే చేస్తా.
నిమ్మరసం వేస్తాను. శొంఠికారం ఉంది కదా, అది చల్లుతాం. ముందుగా కౌజు పిట్టల్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, మొక్కజొన్న పిండి, ఎండుమిర్చి పేస్టు, ఉప్పు వేసి బాగా కలిపి కౌజు పిట్టకు పట్టించి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. శొంఠి కారం చేయడానికి శొంఠి పొడి, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, నల్ల ఉప్పు వేసి బాగా కలిపి కరివేపాకు వేసి వేయించి పైనుండి నిమ్మరసం, మనం చేసుకున్న శొంఠి కారం చల్లుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే శొంఠి కారం కౌజు పిట్ట ఫ్రై రెడీ.